వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజుల్. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం పెట్రోలియం మీద పడిందనుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 25 పెట్రోల్ బంకులు ఇప్పటికే నో స్టాక్ అని బోర్డులు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. మనం ఇప్పుడు చూస్తున్నాము మొత్తం అంటే పోలీసు పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదని కూడా ఉదయం నుంచి చెప్తున్నారు. అయితే డే బై డే మాత్రమే ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది. అయితే స్టాకు ఉన్నప్పటికీ వాళ్ళు స్టాకు బయట పెట్టడం లేదని కూడా విమర్శలు అయితే లేకపోలేదు. నెల్లూరు జిల్లా మొత్తం మీద చాలా బంకులు ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. కేవలము పవర్ పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. డీజిలు అదేవిధంగా పెట్రోల్ మాత్రము దొరకడం లేదు. లో స్టాక్ బోర్డులు కూడా వేయడం జరిగింది. ప్రధానంగా 1 లీటర్ మీద పెట్రోల్ కంపెనీలకు 30 రూపాయలు లాస్ వస్తుంది. కాబట్టి దానివల్ల కంపెనీల నుంచే ఇక్కడికి వీళ్ళు పెట్రోల్ బంకు నిర్వాహకులు డబ్బులు చెల్లించినప్పటికీ లోడ్ అంటే ట్యాంకర్సు 2-3 రోజులకు వస్తుండటంతో స్టాకేజీ పెరిగిందని కూడా పెట్రోల్ బంకు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే మరికొందరు పెట్రోలు డీజిల్ని క్యాన్లలో నింపుకొని వాళ్ళు స్టాకు ఇచ్చేసి బ్లాక్లో అమ్ముకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీని మీద అధికారులు ఏమాత్రము దృష్టి పెట్టలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది పెట్రోల్ బంకుల్లో రాత్రిపూట డీజిలు అదేవిధంగా పెట్రోలు క్యాన్లలో అదేవిధంగా ప్రైవేటు ట్యాంకర్లలో నింపుకొని స్టాకు పెట్టిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే కంపెనీల నుంచే లేట్గా వస్తూ ఉంది. 2 రోజులు 3 రోజులకు ఒకసారి వస్తుందని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 20 పెట్రోల్ బంకుల వరకు మొత్తము పెట్రోల్ డీజిల్ లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని ప్రధానంగా ఇంకా 4-5 రోజులు ఇలాగే కొనసాగితే మాత్రము ఈ వాహనదారులు ఇంకా ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని పలు చోట్ల ఫుల్ ట్యాంకులు పట్టించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పలు పెట్రోల్ బంకుల వద్ద అయితే క్యూలు నిలబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ముందుగానే అంటే పెట్రోల్ దొరకదు డీజిల్ దొరకదనే ఉద్దేశంతోనే వాహనదారులు ముందుగానే వచ్చి ఫుల్ ట్యాంకులు పట్టించుకుంటున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ వివిధ కంపెనీల నుంచి పెట్రోల్ సరఫరా నిలిచిపోయింది. 2 రోజులు 3 రోజులు ఒకసారి కంపెనీల నుంచి ట్యాంకులు వస్తున్నాయి. దానివల్ల కొరత ఏర్పడిందని కూడా ఇక్కడ పెట్రోల్ బంకు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రము ఇంకా పూర్తిగా పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడి ఇంకా ప్రభావం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ పెట్రోల్ డీజిల్ డిమాండ్ వల్ల నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో హోటల్స్ కూడా పూర్తిగా చాలా వరకు 60% మూసివేయడం జరిగింది. అయితే పెట్రోల్ బంకులు డీజిల్ విషయానికి వస్తే చాలా చోట్ల 20కి పైగానే పెట్రోల్ బంకులు మూసివేయడం జరిగింది. కేవలము పెట్రోల్ కొన్ని బంకుల్లో అయితే పెట్రోలు డీజిల్ తనిగా రాత్రిపూట తీసి వాళ్ళు బ్లాక్లో కూడా అమ్ముతున్న పరిస్థితుల్లో అయితే ఏర్పడతా ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు ఈ డీజిల్ను ఈ క్యాన్ల రూపంలో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసుకొని స్టాకు పెట్టుకుంటున్నారు. మరికొంతమంది అయితే పెట్రోల్ కూడా తీసుకొని వెళ్ళి స్టాక్ పెట్టుకుని ఉన్నారు. ఫ్యూచర్లో వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అయితే చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూసివేయడం జరిగింది. ఇది పెట్రోల్ బంకుల పరిస్థితి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి.